శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ సేవలు అభినందనీయం. మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఐఐసి జెడ్ ఎం రమణారెడ్డి. శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాలుగా అనేక సేవలను అందిస్తూ 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి శుభాకాంక్షలు అని పేదవారికి, పాదచారులకు, వాహనదారులకు ఎండాకాలంలో ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా వారికి అలసట లేకుండా ఉండేందుకు ప్రతి ఏటా మజ్జిగ, లస్సీ, చల్లటి మంచినీరు అందిస్తున్న సాయిరాం రాంబాబు, మీనాక్షి దంపతులకు ప్రత్యేకమైన అభినందనలు అని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ జోనల్ పద్మజాదేవిలు అన్నారు. వారు మాట్లాడుతూ ఉన్న దాంట్లోనే ప్రజలకు సహాయాలను అందిస్తూ వారి సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్న సాయిరాం రాంబాబు, మీనాక్షి దంపతులు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు, ఈ దంపతులకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం సాయిరాం రాంబాబు మాట్లాడుతూ శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా మా గురువర్యులు మామిడిపల్లి రామారావు, లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో గత 12 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించామని, 13వ సంవత్సరంలో అడుగుపెట్టి మరిన్ని కార్యక్రమాలను చేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా దాతల సహకారంతో మరింత ముందుకు వెళ్తామని, ఈరోజు మాకు సహకరించిన డిప్యూటీ జోనల్ మేనేజర్ పద్మజాదేవికి శుభాకాంక్షలు అని, అదేవిధంగా శుక్రవారం నాడు జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి స్పాన్సర్గా ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో తోట మంగతాయారు, అనిల్ రాజు, తోట రాఘవ కుమార్, భాను కిరణ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏపీఐఏసి జోనల్ కార్యాలయం దగ్గర మరి వేసవికాలం తీవ్రత దృష్ట్యా ఒక చలివేంద్రాన్ని ఈ తోలుకొండ రాంబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి వీరు గతంలో 13 సంవత్సరాలుగా ఇక్కడ ఇటువంటి చలివేంద్ర కార్యక్రమాలని కంటిన్యూగా 10 సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం, ఎవరైతే ఈ మెయిన్ రోడ్డు గుండా వెళ్ళినటువంటి కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసేటువంటి కార్మికులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అదే రకంగా మా ఏపీఐసి జోనల్ కార్యాలయంలో మరి అసెట్ మేనేజ్మెంట్ డీజెడ్ఎంగా పనిచేస్తున్నటువంటి పద్మజాదేవి గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. అదే రకంగా మిగిలిన వారు కూడా మరి వీరు సుమారుగా 3 నెలల పాటు ఈ యొక్క చలివేంద్రాన్ని రన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఔత్సాహిక ఎవరైతే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో పారిశ్రామిక వాళ్ళలో వారు కానీ దీనికి ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్షిప్గా తీసుకున్నట్టయితే మరి సక్సెస్ఫుల్గా ఈ 3 నెలలు కూడా ఈ మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని మనం విజయవంతంగా రన్ చేయగలం. మరి రాంబాబు గారు మరి ఒక సాధారణ ఒక ఉద్యోగిగా, ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఒక సేవాభావంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందించినటువంటి విషయం. ఎందుకంటే మరి తనకు వచ్చినటువంటి కొద్దిపాటి జీతంతో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానివ్వండి, లేదంటే ఉమా మనోవికాస్ కేంద్రం కానీ, సాంబూర్తి నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగులు ఉన్నటువంటి పిల్లలకి కూడా చాలా కార్యక్రమాలు వారు చేయడం మరి నిజంగా మనస్ఫూర్తిగా వారిని సందర్భంగా అభినందిస్తూ, మరి ఈరోజు ఏపీఐసికి సంబంధించి మేడం గారు స్పాన్సర్ చేయడం జరిగింది. అదే రకంగా మిగిలినటువంటి వారిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రాబోయే 3 నెలలకు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేటట్టు మా ఏపీఐసి ఉద్యోగులను కానివ్వండి, లేదంటే మా తోటి ఇతర ఇక్కడ సిబ్బంది కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మరి రాంబాబు గారిని, వారు కూడా దీనికోసం చెప్పి ప్రత్యేకంగా ఈ సద్గురు సాయినాథ్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలని చేయడం అనేది చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా వీరు ఇటువంటి మంచి కార్యక్రమాలను చేయాలని, వారికి మరి అందరి యొక్క తోడ్పాటు తప్పనిసరిగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. నేను ఈ మధ్య వచ్చిన 4-5 మంత్స్ అయింది నేను ఇక్కడికి వచ్చి కాకినాడ జోన్కి. ఏపీఐసిలో నేను డిప్యూటీ జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు పద్మజాదేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉత్సాహం కలిగిన ఎంతోమంది సంఘ సేవకులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను కూడా ఒక భాగం తీసుకోవాలనేసి చెప్పి ఇక్కడికి ఏదో చిన్న అమౌంట్ అయినా కంట్రిబ్యూట్ చేసినా కూడా ఇది ఎంతో పెద్ద మార్పు తెచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా
ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఎండాకాలంలో ఎంతమందో మనుషులకి ఏదో విధంగా మనం అవసరం ఏదో విధంగా మనం సహాయపడగలం అని ఆశిస్తూ ఇలాంటి చలివేంద్రాలు ప్రతి ఒక్క కార్నర్లో ప్రతి ఒక్క స్ట్రీట్లో అందరూ నెలకొల్పడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్ అండి. అందరికీ కూడా నమస్కారాలండి, హృదయపూర్వక నమస్కారాలండి. శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా గత 13 సంవత్సరాలుగా పాఠశాలలకి, వాహనదారులకి, ప్రయాణికులకు కూడా ఈ మధ్య చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొంతమంది మహాత్ముల సాంగత్యంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మి గారు ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. అలాగే ఏపీఐసి జడ్ఎం గారు స్టాఫ్ కూడా ఈరోజు నాకు పూర్తిగా సహకరించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ మీ అందరి ఆశయాలు ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలుగుతానని ఆశిస్తూ మీ అందరూ కోఆపరేషన్ ఉండాలని మరీ కోరుకుంటూ అందరికీ నమస్కారం.